తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. వినండి, ఎండోమెంట్ మాకు ప్రతి సంవత్సరం మాకు కూర్చోబెట్టి మరల్లా మీటింగ్ మాకు చేపిస్తుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంట్ కి బోనాలకి ఏం సంబంధం అండి? మేము అంత నిష్టగా బోనాలు ఎత్తుకొని వస్తున్నాము, డిపార్ట్మెంట్ మమ్మల్ని నూక వేయడం ఏంటండి అసలు? చూడండి, అక్కడి నుంచి అన్ని మీటింగ్లు ఏర్పాటు చేసిర్రు, మమ్మల్ని పంపిస్తా అని చెప్పిర్రు. ఇదే ఇన్ని మీటింగ్లు అరేంజ్ చేసిర్రు. ఏం చేసింది ప్రభుత్వం? పోలీసు వాళ్ళని ఇంతకన్నా మమ్మల్ని టార్చర్ పెట్టి మా బోనాలు పడిపోయినా ఇయ్యాల డిపార్ట్మెంట్, మా బోనాలు పడిపోయినా ఇయ్యాల. అక్కడ మాట్లాడి యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరికీ, యావత్ తెలంగాణ ప్రజానికానికి, తెలుగు వాళ్ళందరికీ, ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే గతంలో చాలా సార్లు జరిగినాయి. ఒక్కసారి 2 సార్లు ప్రభుత్వాలు, నేను గతంలో కూడా చెప్పా, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము మా ఊపిరున్నంత వరకు మేము ఈ వృత్తి కొనసాగిస్తాము అని. మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వాల పాలకులున్నారు, ఈ పాలకులున్నారు. కనీసము కొంతైనా గత ప్రభుత్వంలో కొంత చేశారు, కొన్ని ఏర్పాట్లకు ఇనిషియేట్ చేశారు. ఈ ప్రభుత్వం ఓన్లీ మీటింగ్లు, ఓన్లీ మీటింగ్లు చేసి మా పనులన్నీ వదులుకొని మీటింగ్లలోకి అటెండ్ అవుతే వేలాది మంది శివశక్తుల్లో 5 పాసలు ఇస్తామన్నారు. సరే, ఆ 5లో బాగా ఫెమిలియర్ ఉన్న వాళ్ళకి ఎంబటి చాలా జనాలు ఉంటారు కాబట్టి, ఈ అమ్మాయి కావచ్చు, నిషా కావచ్చు, ఇంకా కొంతమంది శివశక్తులు ఫెమిలియర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లు చేయండి అమ్మా అని రిక్వెస్ట్ చేశాం. ప్రభుత్వాన్ని మేము ఎక్కడ ఇబ్బంది పెట్టినాము, ఏ రోజు మేము ప్రభుత్వాన్ని దూషించినాము. కానీ ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక జోగినీలు ఏడ్చిరంటే రాష్ట్రానికి మంచిది కాదు, పొద్దునే 6 గంటలకు లేచి మేము అమ్మకు చెంత చేరాలని చెప్పి అన్ని చేసుకొని వస్తే ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని నూకేసిరు. ఇది అస్సలు మంచిది కాదు. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించి, ప్రభుత్వం ఏం చెప్పినా ఇది చేస్తాము, మీరు మీ టైంలో మేము రావాలా బోనాలు, మేము మీ టైంలో. ఒక్క నిమిషం, గత ప్రభుత్వంలో వచ్చిన నాయకులు కొంతమంది హేమాహేమిలు ఈసారి వచ్చిర్రా?